ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మీ అందరికీ తెలిసిన విషయమే. మనము అక్టోబర్ 15th వరకు కూడా శాండ్ రీచెస్ అనేది మనం స్టార్ట్ చేయకూడదు. బికాస్ ఇట్ ఈస్ లైక్ రెయినీ సీజన్. అక్టోబర్ 15 తర్వాత మనకి శాండ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో కూడా మనకి భవన కార్మికుల దృష్ట్యా కానీ లేకపోతే హౌస్ కన్స్ట్రక్షన్ దృష్ట్యా కానీ కొంత శాండ్ని మనం గతంలో ఏజెన్సీ ద్వారా సీజ్ చేసిన శాండ్ అలానే మనకి డ్యామ్ డీసిల్టేషన్ అనేది ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటుంది. సో ధవళేశ్వరంలో వాళ్ళు వాటర్ స్టోరేజ్ని పెంచడానికి వాళ్ళు డీసిల్టేషన్ చేస్తూ ఉంటారు. ఇట్స్ ఇంజనీరింగ్ ప్రాసెస్. అయితే శాండ్ ఆపరేషన్స్ చాలా ట్రాన్స్పరెంట్గా జరగాలి అనే ఉద్దేశంతో మనకి ముందు అయితే మనం ఏదైతే న్యూ శాండ్ పాలసీ స్టార్ట్ అయినప్పుడు ఆఫ్లైన్ చేసాం, కానీ గత 5 daysగా కంప్లీట్గా ఆన్లైన్లోనే జరుగుతుంది. సో ఆన్లైన్లో మనకి ఇండివిజువల్ ఆర్డర్స్ ఉన్నాయి, అలానే బల్క్ ఆర్డర్స్ కూడా ఉన్నాయి. సో ఇండివిజువల్ ఆర్డర్స్ అన్నీ కూడా కంప్లీట్గా మనం స్ట్రీమ్లైన్ చేసుకోగలిగాం. ఇండివిజువల్గా బుక్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా మన క్వాంటిటీ ఎంతైతే రీచ్ వైజ్ మనం చూపిస్తున్నామో, అంటే పెర్ డే మనకి క్వాంటిటీ ఎంత ఎక్స్కవేట్ చేయగలం అనేది చూపిస్తుంటే దానికి ఎవ్రీ డే ఆర్డర్స్ కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది. సో మనకి ఒక శాండ్ పాయింట్లో మనం ఒక 1000, కొన్ని శాండ్ పాయింట్లో 500 ఇలాంటి వేరియేషన్స్ లాస్ట్ వీక్ వరకు ఉండేవి. కానీ మండే నుంచి మనం ఒక వీక్కి అంటే 1 weekకి మనం ఆల్మోస్ట్ 65,000 ఎంటీస్ అనేది అవైలబుల్గా పెట్టడం అనేది జరుగుతుంది. సో ప్రతిరోజు కూడా 13,000 పైచులకి శాండ్ బుక్ చేసుకునే అవకాశం అనేది పబ్లిక్కి అందుబాటులో ఉంచడం జరిగింది. ఇలా బుక్ చేసుకునే శాండ్ కాస్ట్ అనేది అంటే మనకి డీసిల్టేషన్ పాయింట్లో శాండ్ కాస్ట్ అనేది 345 రూపాయలు. ఇది శాండ్ మనం ఉచితంగా ఇచ్చినప్పటికీ శాండ్ ఎక్స్కవేట్ చేయడానికి మనకి బోట్స్మెన్ సొసైటీకే మనము 200 రూపీస్ ఇవ్వాల్సి ఉంటుంది. అదే మేము మరలా స్ట్రెస్ చేసి చెప్తున్నాం, పబ్లిక్ అందరూ కూడా శాండ్ ఫ్రీ అంటున్నారు కదా, మాకు బిల్లులో ఇది ఎందుకు వస్తుంది అంటున్నాం. దట్ ఈస్ శాండ్ ఆపరేషనల్ కాస్ట్. శాండ్ డైరెక్ట్గా మనకి తీసేసుకోవడానికి రాదు, వాటర్లోంచి బోట్స్మెన్ సొసైటీ తీయాలి కాబట్టి మనము ఒక టన్నుకి వాళ్ళకి కొంత అమౌంట్ ఇవ్వాలి. తర్వాత శాండ్ అనేది ఒక మైన్ కాబట్టి జిఎస్టీ మనం పే చేయాలి, జిఎస్టీకి సంబంధించింది. అలానే మనకి అక్కడ బాటలు వేసుకోవాల్సి వస్తుంది, బాటలు. తర్వాత అక్కడ మేనేజ్మెంట్కి కావాల్సిన అడ్మిన్ కాస్ట్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. ఇది తప్ప అలానే అది మైన్స్ సంబంధించింది కాబట్టి లోకల్ బాడీస్ ఏవైతే ఉంటాయో స్టాట్యూటరీగా ఆ లోకల్ బాడీకి వెళ్ళాల్సిన షేర్ వెళ్ళాలి. అంతే తప్ప మనకి గవర్నమెంట్కి శాండ్ నుంచి ఎటువంటి ఆదాయం కూడా లేదు. గవర్నమెంట్ అకౌంట్కి మనం ఏమీ వెళ్ళట్లేదు. దే ఆర్ ఆల్ లైక్ స్టాట్యూటరీ డిడక్షన్స్ వైల్ హ్యాండ్లింగ్ మైన్స్. ఇప్పుడు ఈస్ట్ గోదావరితో కంపేర్ చేసుకుంటే మన అదర్ డిస్ట్రిక్ట్లో ఈస్ట్ గోదావరి కంపేర్ చేసుకుంటే మనం బుకింగ్ ఆర్డర్స్ కూడా మనం ఎక్కువ చేయగలుగుతున్నాము, అట్లానే శాండ్ కూడా మనం చాలా ఎక్కువ సప్లై చేయగలుగుతున్నాం. కానీ ఈస్ట్ గోదావరికి వచ్చిన ఒకే ఒక ప్రెషర్ పాయింట్ ఏంటంటే మనకి కృష్ణాతో కంపేర్ చేసుకుంటే కృష్ణాకి, గుంటూరుకి, ప్రకాశంకి, నెల్లూరుకి వాళ్ళందరికీ ఇండివిజువల్గా శాండ్ అవైలబిలిటీ అనేది ఉంది. బట్ ఈస్ట్ గోదావరిలో చూసుకుంటే ఈస్ట్ గోదావరికి పక్కన ఉన్న కాకినాడకి అవైలబిలిటీ లేదు, అలానే మనకి అనకాపల్లికి అవైలబిలిటీగా లేదు, అలానే వెస్ట్ గోదావరికి కూడా అవైలబిలిటీగా లేదు. వీళ్ళందరికీ కూడా మన దగ్గర నుంచే కేటర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడున్న 7 pointsను చూసుకుంటే 7+2 9 points చూసుకుంటే ఆల్మోస్ట్ 4,95,000 ఎంటీస్ అనేది అందుబాటులోకి వస్తుంది. ప్రతిరోజు కూడా 10,000 నుంచి 15,000 వరకు అందుబాటులోకి వస్తుంది. ఈ వీక్ మేము పెట్టుకున్నది మా కెపాసిటీ ప్రకారం మేము 65,000 ఎంటీస్ సప్లై చేయాలి అని అనుకుంటున్నాం రేపటి నుంచి నెక్స్ట్ సాటర్డే వరకు. దాంతోపాటుగా బల్క్ కన్జ్యూమర్స్ కూడా మనము రెడీ చేసాం. బల్క్ కన్జ్యూమర్స్ ఆర్డర్స్ కూడా స్టేట్లోని మనకే ఆల్మోస్ట్ 144 ఆర్డర్స్ వచ్చాయి. బల్క్ కన్జ్యూమర్ బుక్ చేసుకున్న వెంటనే అది మున్సిపల్ కమిషనర్ లాగిన్లోకి, అట్లానే రూరల్ అయితే తహసీల్దార్ లాగిన్లోకి వెళ్తుంది. వాళ్ళు వెరిఫై చేసుకున్నాక జేసీ లాగిన్లోకి రావడం జరుగుతుంది. సో అలా చేసుకొని మనం ఆల్మోస్ట్ 47 ఆర్డర్స్ వరకు మనం అప్రూవ్ చేసుకున్నాం.
వాళ్ళకి కూడా ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉంటే మనం డిస్ట్రిక్ట్ ఫెసిలిటేషన్ సెంటర్ అని ఒక 10 మెంబర్స్తో కంటిన్యూస్గా కలెక్టరేట్లో అది నడుస్తుంది. సో ట్రాన్స్పోర్టర్స్ ఇష్యూస్ వచ్చినప్పుడు ట్రాన్స్పోర్టర్ అసోసియేషన్ నుంచి కొందరు సిబ్బందిని మనం అక్కడే పెట్టుకొని వాళ్ళ వెహికల్ రిజిస్ట్రేషన్లో కానీ రిఫ్లెక్షన్స్లో కానీ అదర్వైజ్ వాళ్ళ ఓల్డ్ రిజిస్ట్రేషన్ నెంబర్తో వస్తుందని ఏవైతే గ్రివెన్సెస్ చెప్పారో అవన్నీ కూడా లాస్ట్ వీక్ అంతా వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని చేయడం జరిగింది. శాండ్ని వెలికి తీయడానికి ఏదైతే మనకి ఆపరేషనల్ కాస్ట్ అవుతుందో దాన్ని మాత్రమే ఇండివిజువల్ పే చేస్తున్నారు. అందుకే మనం ఇంటర్మీడియట్ స్టాక్ పాయింట్స్ కానీ ఇవేమీ పెట్టట్లేదు. దీంతో పాటుగా ఇంకా ఫెసిలిటేట్ చేయడానికి మనకి ఏవైతే బిలో థర్డ్ ఆర్డర్ స్ట్రీమ్స్ ఉంటాయో చిన్న చిన్న స్ట్రీమ్స్ ఇలాంటి వాటన్నిటికీ వీళ్ళందరూ కూడా హౌసింగ్ పర్పస్ అంటే వాళ్ళు ఇండివిజువల్గా హౌసింగ్ కట్టుకోవడానికి కానీ రిపేర్స్ కానీ ఏమైనా చేసుకుంటే లోకల్గా ఉన్న పంచాయతీ ఆమోదంతో వాళ్ళు థర్డ్ ఆర్డర్ స్ట్రీమ్లో తీసుకోవచ్చు. అలానే బుల్లక్ కార్డ్స్ కూడా ఫ్రీగా తీసుకువెళ్ళచ్చు. దీనితో పాటుగా పట్టా ల్యాండ్స్కి సంబంధించిన జీవో కూడా వచ్చింది. మన ఈ మధ్య కాలంలోనే శాండ్ క్యాస్టింగ్ అయితే మనకి కొంత కాంపెన్సేషన్ కూడా అనౌన్స్ చేయడం అనేది జరిగింది ఈ మధ్యకాలంలో మనం ఫేస్ చేసిన హెవీ రైన్స్లో. సో దానికి సంబంధించి కూడా గవర్నమెంట్ నుంచి గైడ్ లైన్స్ వచ్చాయి. ఎవరు సొంతంగా ఉన్న భూముల్లో కానీ ఏదైనా ఇసుక మ్యాటలు కానీ వేస్తే దగ్గరలో కానీ మనకి ఏమైనా డీసిల్టేషన్ పాయింట్ కానీ రీచ్ పాయింట్ కానీ లేనప్పుడు వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళు దాన్ని సప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి కావాల్సిన పర్మిషన్స్ అన్నీ కూడా వాళ్ళు ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది మా డిస్ట్రిక్ట్ ఫెసిలిటేషన్ సెంటర్లోనే వాళ్ళు ట్రైన్ చేయడం జరుగుతుంది. బికాస్ వాళ్ళు కూడా ఎన్వైర్న్మెంట్ క్లియరెన్స్కి సంబంధించిన స్టాట్యూటరీ పర్మిషన్స్ తెచ్చుకోవాలి.